ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ముఖ్యంగా రోడ్లపై పెద్ద మొత్తంలో నీరు నిలిచిపోతోంది. దీంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడ గొయ్యుందో, ఎక్కడ మ్యాన్ హోల్ నీరు తెరుచుకుందో తెలియని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారు జనం. బీహార్లో అధికార పార్టీ నాయకుడు ఒకరు ఫుల్లుగా మద్యం సేవించి హంగామా చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా మద్య నిషేధం అమల్లో ఉన్నా ఆ నేత మాత్రం తాను రూల్స్ అతీతం అన్నట్టు ప్రవర్తించాడు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన లలన్ రామ్ తన పక్కన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ గొప్పలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. ఇంకేముంది, మద్య నిషేధం ఆదేశాలను ఉల్లంఘించినందుకు అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు పార్టీ పరువు తీసిన అతన్ని బహిష్కరించాలని నిర్ణయించింది జేడీయూ. యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించారన్న గుడ్ న్యూస్ వెనక ముందే షీలా చెవిలో బ్యాడ్ న్యూస్ పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కుంభకోణాలు ఆమెను వెంటాడుతున్నాయి. వాటర్ ట్యాంకర్ స్కామ్ లో షీలాకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమితులైన సీనియర్ నేత రాజ్ బబ్బర్ రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు రాజ్ బబ్బర్. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని రాజ్ బబ్బర్ పార్టీని విజయపథాన నడిపించగలరని నమ్మకంతో అతనికి ఈ బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధినాయకత్వం. జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకతాని భారత్ విచ్చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన నకతాని ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో పాటు జపాన్ తీరంలో జరిగిన మలబార్ ఎక్సర్సైజుల్లో ఇరు దేశాలు కలిసి పాల్గొనడంపై ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. తూర్పు దక్షిణ ఆసియాలో తాజా పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు నకతాని. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న దక్షిణ సుడాన్ లో చిక్కుకుపోయిన భారతీయులు ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలిస్తోంది ప్రభుత్వం. ఆపరేషన్ సంకట్ మోచన చేపట్టిన ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు కేంద్ర మంత్రి వీకే సింగ్. రక్షణ శాఖకు చెందిన విమానంలో సుడాన్ రాజధాని జుబా చేరుకున్న సింగ్ భారతీయుల్ని తిరిగి తీసుకొచ్చే కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. సుడాన్ మంత్రి డెంగ్ అలోర్ ఖౌల్ ను కలిసి ఆ దేశంలో తాజా పరిస్థితిపై చర్చించారు. 300 మందికి పైగా భారతీయుల్ని ప్రత్యేక విమానంలో భారత్ కు తరలించారు. పూజా ఠాకూర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఈమెకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ లో పర్యటించినప్పుడు ఆయనకు త్రివిధ దళాల తరఫున గౌరవ వందనం సమర్పించారు పూజా ఠాకూర్. చాలా కాలం తర్వాత ఆమె మళ్లీ వార్తల్లోకి వచ్చారు. తనను పర్మనెంట్ కమిషన్ లో చేర్చలేదని ఆరోపిస్తూ భారత వైమానిక దళంపై పూజా కోర్టుకెళ్లారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు పూజ. తనపై వివక్ష చూపుతున్నారని, పక్షపాత ధోరణితోనే తనను సెలెక్ట్ చేయలేదని పూజ ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ ట్రిబ్యునల్ ను కోరారు. అయితే ఆమె ఆరోపణలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఖండించింది. నిబంధనల ప్రకారమే వ్యవహరించారని చెప్తోంది. 3 లక్షల రూపాయలకు మించి జరిగే నగదు లావాదేవీలు అన్నింటినీ నిషేధించాలని తన నివేదికలో సిఫార్సు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. నల్లధనాన్ని కట్టి చేయడానికి రిటైర్డ్ జస్టిస్ ఎంపీ షా నాయకత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. వ్యక్తిగతంగా ఒకరి దగ్గర 15 లక్షల రూపాయలకు మించి నగదు ఉండకూడదనే ఆంక్షలను కూడా విధించాలని సూచించింది సెట్. ప్రభుత్వ లెక్కల్లోకి రాని సంపద దేశంలో పెద్ద మొత్తంలో ఉందని, ఇదంతా నగదు రూపంలోనే ఉందని సెట్ తెలిపింది. నగదు లావాదేవీలకు సంబంధించి ప్రత్యేక చట్టాలను రూపొందించి కఠినంగా అమలు చేయాలని సూచించింది. చిన్న ఆభరణ తయారీ సంస్థల ప్రయోజనాలను కాపాడేలా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. చిన్న తరహా పరిశ్రమల పన్ను మినహాయింపు పరిమితిని పెంచింది. ప్రస్తుతం ఉన్న 6 కోట్ల రూపాయల టర్నోవర్ పరిమితిని 10 కోట్ల రూపాయలకు పెంచింది. దీనికి సంబంధించి కొన్ని నిబంధనలను కూడా సరళతరం చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది కేంద్ర ఆర్థిక శాఖ.
టీమిండియా వన్డే కెప్టెన్ ధోనీకి ఓ కంపెనీ ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్టింగ్ కంపెనీ స్టార్టన్ ధోనీకి ఇవ్వాల్సిన కోట్ల రూపాయల పారితోషికాన్ని ఎగ్గొట్టాలని చూస్తోంది. స్పాటన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ధోనీకి ఇంకా సుమారు 13 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ డబ్బు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతోంది. వెస్టిండీస్ టూర్ లో ఉన్న టీమిండియా 4 టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం ముమ్మర ప్రాక్టీస్ చేస్తోంది. నిన్న సెయింట్ కిట్స్ లో విండీస్ బోర్డు 11 జట్టుతో రెండో వార్మప్ మ్యాచ్ ప్రారంభమైంది. 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ రేపటితో ముగుస్తోంది. అనంతరం 21న ప్రారంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్ కు భారత తుది జట్టును ఎంపిక చేస్తున్నారు కోచ్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లీ.